మహాసముద్రంలో మహాదేవుని ఉనికి అనే ఈ ఆలోచనాత్మకమైన ఈ సందేశంలోని రెండో భాగాన్ని విందాం. గత వారం దేవుని యొక్క జాడలు భూమి మీద విస్తరించిన మూడొంతుల సముద్రం, అందులో ఉన్నట్లుగా ఆయన సంచరిస్తున్నట్లుగా, ఎవరి కోసం సంచరిస్తున్నాడు, ఎందుకోసం ఆయన భూమి మీద సముద్రములో ఆయన పర్యటించాలి అన్న వివరాలు తెలుసుకున్నాం. దాని వెనుక దాగి ఉన్న అపురూపమైన దేవుని ప్రేమ, తన పిల్లలైన వారిని వారి యోగక్షేమాలను గురించి ఆలోచించి ఒక గొప్ప తండ్రిగా, ఆకాశ మహాకాశములు పట్టలేని ఒక అతిపెద్ద ఆకారాన్ని కలిగిన మహాస్వరూపుడు కేవలం తాను ప్రేమించే తన పిల్లల ఆలన పాలన చూడటం కోసం, మరి ముఖ్యంగా వారిని కాపాడటం కోసం ఆ మహానుభావుడు సముద్రములో పర్యటిస్తున్నాడు. కనుకనే మూడొంతులు విస్తరించి ఉన్న ఈ మహాజల ప్రవాహాలతో కూడిన ఈ మహాసముద్రములో మన తండ్రి అయిన మహాదేవుని ఉనికి ఉంది అని చెప్పడానికి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను ప్రియులారా. ఎందుకంటే మన తండ్రి మనకు అంత దగ్గరగా ఉన్నాడా ఎందరికీ తెలుసు. సముద్రపు ఒడ్డుకు వెళ్ళి అలలను చూచి కేరింతలు కొట్టే ఆనందాన్ని ఆహ్లాదాన్ని ఆస్వాదించే ఈ మానవ జాతి, ఏమండి, ఎందరూ ఆ మహానుభావుని జ్ఞాపకం చేసుకుంటున్నారు చెప్పండి. అలల్లోనికి వెళ్ళి స్నానాలు చేసి అల్లరి చేసే ఈ మానవ జనాంగం, ఆ సముద్ర పొడ్డున పర్యటించే లక్షలాది మంది దేవుని పిల్లలైన వారు ఎందరూ నిజంగా ఆ మహాదేవుని జ్ఞాపకం చేసుకోగలుగుతున్నారు చెప్పండి. ఈ సృష్టిలో ఉన్నదానిని ప్రతిదానిని పరికించి చూసినప్పుడు అందులో నిక్షిప్తంగా కనిపించేది అదృశ్యుడైన మన తండ్రే కదండి. అవును, కానీ ఆ తండ్రిని ఈ సమాజం గుర్తించలేకపోతుంది. ఆయన లేడు అనే ఒక దారుణమైన పదజాలంతో ఆయనని గాయపరిచే విధంగా ఈ సమాజం మాట్లాడుకుంటూ ఉందండి. నిజానికి తాను ప్రేమించిన తన ప్రియమైన పిల్లలు వారి యొక్క క్షేమాన్ని ఆయన దృష్టిలో పెట్టుకొని మన చుట్టూ సముద్రం, ఆ సముద్రం చుట్టూ ఆయనను చుట్టి వస్తున్నాడు అంటే నిజంగా ఆయన ఎందుకు చేస్తున్నాడు, ఏమండి, దేనికి చేస్తున్నాడు? నిజంగా మహాసముద్రపు అలలు, వాటి యొక్క ఆటుపోట్లు మనం చూసాం. అది ఎంత తీవ్ర రూపాన్ని దాలుస్తుందో కొన్ని సందర్భాలలోని. కానీ అలాంటి సందర్భాలలో కూడా మనుషుల మీదికి విపత్తు రాకుండా తన పిల్లలైన వాళ్ళందరినీ, అనగా ఒడ్డునున్న వారందరినీ కూడా కాపాడుతున్నాడే. ఏమండి, ఎత్తైన సముద్రం, విస్తారమైన సముద్రం, ఈ జలప్రవాహాలు మనిషిని తాకకుండా ఆయన ఏం చేస్తున్నాడటండి? ఒక మంచి మాట ఈ సందర్భంలో బైబిల్ నుంచి మీకు చదివి వినిపించాలి అనుకుంటున్నాను. యోబు గ్రంథం 38వ అధ్యాయంలోని 8వ వచనం నుంచి 11వ వచనం మనం చూడగలిగితే నిజంగా ఆయన మనస్సులోని దాగి ఉన్న మాటలను గురించి ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఏంటంటే యోబు గ్రంథం 38వ అధ్యాయంలోని 8వ వచనం నుంచి చూద్దామండి. సముద్రము దాని గర్భము నుండి పొర్లి రాగా, గర్భములో నుంచి పొర్లుతుందటండి. అది పొరలటం అంటే మీదికి ఉబకటం అని అర్థం. అందుకే సముద్రపు అలలు చూడండి, కెరటాలు చూడండి, అబ్బో ఉవ్వెత్తును లేస్తుంటాయండి. నిజంగా ఆ కెరటం లేవడం చూస్తే ఇంత ఎత్తైనదా కెరటం? మనిషి ఏమాత్రం దాన్ని ఆపగలడా? అరిచేతితో ఆపలేడండి. అంత ఫోర్స్ అంటారు దాన్ని, అంత శక్తితో అది దూసుకుంటూ వస్తుంది. అలా దూసుకురావడానికి కారణం ఏంటో తెలుసా? సముద్రము దాని గర్భము నుండి పొర్లి రాగా తలుపులు చేత దానిని మూసినవాడు. తలుపులు వేస్తున్నాడటండి ఆయన. దేనికి? శత్రువు ఇంటిలోనికి ప్రవేశించకుండా తలుపులు ఎలాగైతే ఆ గృహంలో ఉన్న వాళ్ళని కాపాడుతాయో, అలాగే దేవుడు భూమి మీద ఉన్న తన పిల్లలైన వారికి ఏ హాని కలగకుండా ఉండటం కోసం ఉవ్వెత్తును లేస్తున్న అలలన్నిటినీ కూడా తలుపులు వేసి మూసేస్తున్నాడట. హే, నా పిల్లలున్నారు, ఇక్కడికి రాకూడదు నువ్వు. అలలుగా నురగగా మారి సముద్రపు ఒడ్డున తాకి వాళ్ళ కాళ్లను తాకి వెళ్ళిపోవాలి. అదండి ఆయన వాటికిచ్చిన ఆదేశం. సముద్రము దాని గర్భం నుండి పొర్లి రాగా తలుపుల చేత దానిని మూసినవాడు ఎవడు?
మేఘాన్ని వస్త్రంగా చేశాను, గాఢాంధకారములను నేను బందీగృహముగా పొత్తిగుడ్డగా వేసినప్పుడు నువ్వు ఉన్నావా? దానికి సరిహద్దు నియమించి అంటున్నాడు చూడండి. దానికి సరిహద్దు నియమించి దానికి అడ్డగడియలను తలుపులను పెట్టినప్పుడు నీవింతవరకే గాని మరి దగ్గరకు రాకూడదనియు ఎక్కడే నీ తరంగముల పొంగు అణపబడుననియు నేను చెప్పినప్పుడు నీవు వింటివా? సముద్ర జలాలతో మన తండ్రి ఆదేశించాడటండి. నా పిల్లలుంటారు ఒడ్డున, నా పిల్లలు ఒడ్డునుంటారు. నువ్వు ఎంత పొర్లినా నీవింతవరకే గాని, ఎంత చక్కగా చెప్తున్నాడు చూడు, నువ్వు ఇంతవరకే. ఏమండి, ఎక్కడెక్కడైతే బే ఏరియా అంటారు, అంటే సముద్రపు ఒడ్డునున్న పట్టణాలు ఎన్నెన్నో, విశాఖపట్నం, ఒక చెన్నై నగరం, ఏమండి, ఇలా ఎన్నో ప్రపంచంలోని నగరాలు, సముద్రపు ఒడ్డున ఆనుకుని ఉన్న నగరాలు, పట్టణాలు, అందులో లక్షలాది మంది తన పిల్లలు, తన ప్రజలు, వారందరికీ హాని కలగకుండా ఉండటం కోసం భవిష్యత్తును ఆలోచించిన దేవుడు సముద్రానికి ఆదేశించాడట. ఏమని? నీవెంతవరకే గాని మరి దగ్గరకు రాకూడదనియు ఇక్కడే నీ తరంగముల పొంగు అణుపబడుననియు నేను చెప్పినప్పుడు నీవు వింటివా? నేనే చెప్పాను వాటితో. సముద్రంతో ఆదేశం చేశారటండి ఆయన. నిజంగా అలలు లేస్తున్నప్పుడు చూడండి, నిజంగా అలలు చిన్ని చిన్ని అలలకు మనం భయపడమండి, కానీ ఒక్కొక్కసారి చాలా పెద్ద ఎత్తున కెరటాలు వస్తుంటాయండి. సముద్రానికి వెళ్ళినప్పుడు కూడా చాలామంది జాగ్రత్తలు చెప్తుండే, ఓ పెద్ద కెరటం వస్తుంది, పెద్ద అల వస్తుంది, జాగ్రత్త, అల నిన్ను తీసుకువెళ్ళిపోతుంది లోపలికి, అది నిన్ను ముంచి వేస్తుంది. ఏమండి, ఒక కెరటాన్ని మీకు చూపిస్తాను. ఒక ఉవ్వెత్తున లేచే కెరటం, నిజంగా అది ఎంత ఎత్తుగా లేస్తుంది అంటే, అది ఎంత ఎత్తుగా ప్రజల మీదకి ప్రవహించడానికి ప్రయత్నిస్తుందో, నిజంగా దానిని చూచినప్పుడు చూడండి ఒక్కసారి, అదిగోండి చూడండి, స్లో మోషన్లో మనం చూస్తున్నామే, ఎత్తైన అల, సముద్రములోని అల. అదే అంటున్నాడండి, నీవింతవరకే గాని మరి దగ్గరకు రాకూడదని ఇక్కడనే నీ తరంగముల పొంగు, చూసారు పొంగింది ఎలా పొంగిందో, ఆ పొంగినది తరంగముల పొంగు అణుపబడును, పడిపోవాలి, నా పిల్లల పాదాల దగ్గరకు వచ్చి పడిపోవాలి అని నేను చెప్పినప్పుడు నీవు విన్నావా అంటున్నాడు. చూడండి, తరంగముల పొంగు అంటున్నాడు. చూడండి, పొంగు ఎలా పొంగుతుందండి, అది సముద్రం ఎలా పొంగుతుందో చూడండి ప్రియులారా. అంటే అలా పొంగినప్పుడు తన పిల్లలకు ఏ ప్రమాదము కలగకుండా ఉండటం కోసం ఆయన తీసుకున్న జాగ్రత్తలు. అందుకే ఆయన ఎక్కడ సంచారం చేస్తున్నాడో తెలుసండి. ఆయన ఎక్కడ సంచారం చేస్తున్నాడు చూడండి, యోబు గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనం. ఆయన ఒక్కడే ఆకాశ మండలమును విశాలపరచువాడు, సముద్ర తరంగముల మీద ఆయన నడుస్తున్నాడండి. అవునా? మహాసముద్రంలో మహాదేవుని ఉనికి జాడలు కనబడుతున్నాయి. మీ కంటికా? లేదండి, మీ హృదయంతో చూస్తే, మీ మనస్సుతో ఆలోచిస్తే ఆయన సముద్రాల మీద, ఆ తరంగముల మీద నడుస్తున్నాడటండి. ఊరకనే రాయబడిన మాటలు కావు ప్రియులారా ఇవన్నీ. మరలా చదవండి, యోబు 9:8 వచనం. ఆయన ఒక్కడే ఒంటరిగా సంచారం, తన పిల్లల కోసం ఆయన చేస్తున్న సంచారం. ఆయన ఒక్కడే ఆకాశ మండలమును విశాలపరుచువాడు, సముద్ర తరంగముల మీద ఆయన నడుచుచున్నాడు. ఎందుకండి నడక సాగించాలి? నడవాలా? ఆయన సముద్ర తరంగముల మీద నడక సాగించాలా? అవును. ఎందుకంటే తన పిల్లలున్నారు. ఎవరి కోసం వెళ్ళాడు ఈయన సముద్రం దగ్గరికి? సముద్రపు అందాలను చూడడానికి కాదు, అబ్బా అలలు ఎంత చక్కగా లెగుస్తున్నాయని ఆస్వాదించడానికి కాదు. సృష్టికర్త ఆయన. అలలను అణపడానికి, దాని గడియలు మూయడానికి, దాని తలుపులు వేయడానికి ముందు చదువుకున్నారే. ఇవన్నీ జరగాలి అంటే అక్కడ కనబడాలి మాస్టర్, అక్కడ కనబడాలి క్రియేటర్, సృష్టికర్త. అప్పుడు అది ఏమవుతుంది? భయం. ఏమండి, అప్పుడు అది ఏమవుతుంది తెలుసా? సృష్టికర్త నడుస్తున్నప్పుడు, ఏమండి, సృష్టికర్త వస్తున్నప్పుడు అప్పుడు సముద్ర జలాలు ఏమవ్వాలి? ఏమండి, ఏమవ్వాలో, ఏమవుతున్నాయో అనేది ఒకసారి మనం చూద్దామండి. హబక్కుకు గ్రంథం అండి 3వ అధ్యాయం 10వ వచనం ప్రియులరా. హబక్కుకు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం.
నిన్ను చూచి పర్వతాలు అంటే ఏమిటి? పర్వతాలు ఎక్కడున్నాయి? భూమి మీద ఉన్నాయి. భూమి మీద పర్వతాలు ఎవరిని చూస్తున్నాయట? దేవుని ఉనికి. వచ్చేసాడు ఆయన. తన పిల్లల కోసం వచ్చాడు ఆయన. ఆయనను చూచి పర్వతములు కంపించును, జలములు ప్రవాహములుగా పారును, సముద్ర అగాధము ఘోషించుచు చేతులు పైకెత్తునట. నమస్సులయ్యా నీకు, నమస్సుమాంజలు. అంటే ఒక వ్యక్తి కనబడగానే చేతులు పైకెత్తి నువ్వు నమస్కరిస్తున్నావు అంటే, చేతులు పైకెత్తనట్టు దేనికి? పైకెత్తి నమస్కరించాలి, పైకెత్తి నువ్వు గౌరవించాలి, ఆయనకి సెల్యూట్ చేయటం. ఆయన ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో పెద్ద వ్యక్తి కనబడితే వెంటనే చేతులు పైకి లేవాలి. మన భారత సాంప్రదాయ ప్రకారంగా గౌరవించే వ్యక్తి కనబడితే వెంటనే మన చేతులెత్తి వారికి నమస్కారం చేయాలి, మన చేతులు లేవాలి పైకి. సృష్టికర్త ఆయన రాకను చూచి మహాసముద్రములోని ఆ మహాదేవుని ఉనికిని పసిగట్టిన ఏమిటండి పసిగట్టాయి? సముద్ర ఆఘాతము, జలముల ప్రవాహము. ఎక్కడున్నాయి జల ప్రవాహాలు? సముద్రం అండి, సముద్రం. జలములు ప్రవాహములుగా పారును, సముద్ర అగాధము ఘోషించుచు తన చేతులు పైకెత్తును. ఏమండి అగాధం అంటే ఈరోజు నీకు కనబడలేదు కదా అగాధం, నీకు తెలియదు అగాధం. ఈ మధ్యన ఏమండి మనుష్యులు భూమి యొక్క లేదా సముద్రపు యొక్క లోతులలోనికి వెళ్ళటం అన్నది వాళ్ళు కనిపెట్టింది 19th సెంచరీ అండి. 19వ శతాబ్దం వరకు మనిషి ఆక్సిజన్ సహాయంతోనో లేదా మరికొన్ని పరికరాల సహాయంతోనో అసలు సముద్రములోనికి వెళ్ళటం అనేది మనిషికి తెలీదు. ఎంతసేపు పడవ మీద సముద్రం మీద ప్రయాణం చేయటమే తెలుసు. కానీ ఏమండి మనిషికి సముద్రం మీద ప్రయాణమే అలవాటు, కానీ సముద్రం లోతుల్లోనికి వెళ్ళలేదు. లోతుల్లోనికి వెళ్ళాలి అంటే ప్రపంచంలోనే సముద్రంలోని మిక్కిలి లోతైన సముద్రం ఏదో తెలుసా అండి? పసిఫిక్ మహాసముద్రం. ఆ పసిఫిక్ మహాసముద్రములోని ఉన్న ఒక ప్రాంతం, దాని పేరే మారియానా ట్రెంచ్ అంటారు దాన్ని. పసిఫిక్ ఓషన్లో మారియానా ట్రెంచ్ అనేది ఉంది. అది ఎన్ని కిలోమీటర్లు లోతో చెప్పమంటారండి? 2550 కిలోమీటర్లు అండి. 2550 కిలోమీటర్లు అంటే ఇంచుమించు ఏమండి 36,200 అడుగులు లోతటండి. 36,200 అడుగులు ఉపరితలానికండి. భూమి మీద ఉపరితలానికి 36,000 అడుగుల లోతటండి సముద్రంలో. ఇంచుమించు అది ఎంతలో తెలుసండి? ఆకాశంలో గగనతలంలో ఎగిరే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కానీ డొమెస్టిక్ ఫ్లైట్స్ కానీ ఇవి ఇంచుమించు 30,000 40,000 ఎత్తున ఎగురుతుంటాయండి. విమానం ఆకాశంలో ఎంత ఎత్తున ఎగురుతుందో అంత లోతు సముద్రంలో భూమిని అలాగా ఆయన తవ్వాడు. అదిగోండి మీకు కనబడుతుందే, అదేనండి మారియానా ట్రెంచ్. లోతైన భాగం, లోతైన అగాధం అంటారు దండి, అగాధం దానిని. ఏమండి మనిషి 1864వ సంవత్సరంలోని ఆక్సిజన్ పెట్టుకుని సముద్రంలోనికి వెళ్ళటానికి ప్రయత్నాలు చేసి 1925వ సంవత్సరంలో సక్సెస్ అయ్యారండి. ఫ్రాన్స్ దేశానికి చెందిన వాళ్ళు. అయితే వాళ్ళిద్దరూ కూడా అంటే ఇంచుమించు 19th సెంచరీ, ఇదంతా కూడా 19వ శతాబ్దం వరకు భూమి లోతుల్లో ఏముందో తెలియని ఈ మానవాళి టెక్నాలజీ లేదు. కానీ బైబిల్ చెబుతుంది ఏమనండి? సముద్ర అగాధము అంటున్నాడు. అంటే ఏదో ఉపరితలం కాబట్టి నీరంతా నిమ్మలంగా ఉంది, లేదంటే అప్పుడప్పుడు పొంగుతుంది అనుకున్నావు, కానీ ఈ సముద్రంలో కూడా అగాధాలు ఉంటాయి అన్న నిజం బైబిల్ ఎప్పుడు చెప్పిందండి? హబక్కుక్ అండి. క్రీస్తు పూర్వం అండి. క్రీస్తు పూర్వమే బైబిల్లో రాయబడినప్పుడు ఎక్కడ 19వ శతాబ్దం, ఎప్పుడు క్రీస్తు పూర్వం? మీరు ఆలోచించండి. ఈ రెండిటికి మధ్య ఎంత తేడా ఉందా లేదా? తేడా అనుకుంటే సుమారు 2000 సంవత్సరాల క్రితం. ఏమండి 2000 సంవత్సరాల క్రితం బైబిల్లో అగాధము అనే మాట, అంటే బైబిల్లో అగాధాన్ని గురించి రాయబడిందంటే సృష్టికర్త అండి. ఆయనకి తెలియంది ఏముంది చెప్పండి? ఆయనకంతా తెలుసు. భూమి ఎత్తులలో ఏముంది, భూమి లోతులలో ఏముంది, సముద్రపు లోతుల్లో ఏముంది అన్నది. 19వ శతాబ్దం వరకు లోతులున్నాయన్న విషయం ఆక్సిజన్ పెట్టుకొని లోపలికి వెళ్ళినంత వరకు అబ్బో ఇందులో కూడా చాలా లోతైన ప్రాంతాలు ఉన్నాయని తెలుసుకోలేని ఈ మానవ ప్రపంచం
బైబిల్ చెప్పిందే 2000 సంవత్సరాల క్రితం క్రీస్తు పూర్వమే బైబిల్లో అగాధము అన్న మాట రాయబడిందండి. అది సముద్రపు అగాధం, ఎక్కడో అగాధం గురించి కాదు. భూమి మీద లోయలు అగాధాల గురించి బైబిల్లో ఉన్నాయి. అలాగే సముద్రములోని అగాధం అంటున్నాడు చూడండి. అప్పటికి టెక్నాలజీ ఎక్కడిది? బైబిల్కి టెక్నాలజీతో పని లేదండి, బైబిలే టెక్నాలజీ. అందుకే మన కాలేజీ పిల్లలందరూ ఏమని పేరు పెట్టుకున్నారు? కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ. అవును, టెక్నాలజీ. ఎందుకంటే బైబిల్ నుంచే మనిషి టెక్నాలజీ నేర్చుకున్నాడు. కాదని ఎవడని అనగలడా? అనలేడు. ఈరోజు ప్రపంచంలో ఉన్నతమైన శాస్త్రవేత్తలందరికీ వెన్నుముకగా నిలిచింది వన్ అండ్ ఓన్లీ బైబిల్. బట్ నో అదర్ బుక్ ఇన్ ది ఎంటైర్ వరల్డ్. ప్రపంచంలో ఏ పుస్తకము శాస్త్రవేత్తల వెన్నుముకగా లేదండి ఎక్సెప్ట్ బైబిల్. ఏది శాస్త్రవేత్తల వెన్నుముకగా ఉంది పలానా గ్రంథం అని ప్రపంచంలో ఎవడైనా చెప్పమనండి? కట్టుకథలు, కథల పుస్తకాలండి అవన్నీ. మనిషి రాసుకున్న పుస్తకాలండి, మనిషి తయారు చేసుకున్న పుస్తకాలండి. శాస్త్రాలు అని చెప్పుకుంటున్నారే అవన్నీ మనిషి వ్రాసుకున్నవండి. కానీ దైవ గ్రంథం, దివ్యమైన గ్రంథం, అటు భూమి లోతులు కానీ అటు విశ్వ పంచులను గురించి కానీ సమస్తాన్ని ఎరుగనిది ఓన్లీ బైబిల్. ఈరోజు మనం బైబిల్ని నమ్ముకున్నావు అంటే నిజంగా చాలా గర్వించాలండి, అతిశయం. నువ్వు క్రైస్తవుడు అయినందుకు, నువ్వు బైబిల్ చదువుతున్నందుకు, నువ్వు క్రైస్తవుడుగా బైబిల్ స్వీకరించినందుకు నువ్వు ధన్యుడు అయ్యా, ధన్యుడు. నువ్వు ఎంత అదృష్టవంతుడు తెలుసా? నువ్వు కథల పుస్తకాన్ని చదివి రాలేదు, మనుషుల కల్పితాల గ్రంథాలను చదివి నువ్వు రాలేదు, కానీ దేవాది దేవుడే స్వయంగా వ్రాయించిన శాస్త్రానికి అతీతమైన మహాజ్ఞాన గ్రంథమైన బైబిలును ఈరోజు నువ్వు నమ్ముకుంటున్నావు అంటే నువ్వు చాలా అదృష్టవంతుడివి. ఓ మనిషి, ఎవరైతే నువ్వు చదువుతున్నావో, ఎవరైతే బైబిల్ నమ్ముకుంటున్నారో, ఇవన్నీ సాక్ష్యాలరా? ఒకటా రెండా? ఎన్ని సాక్ష్యాలు, సాక్ష్యాల మీద సాక్ష్యాలు, సాక్ష్యాల మీద సాక్ష్యాలు. ఈరోజు శాస్త్రాలను తలదన్నే సాక్ష్యాలను మనం చెబుతున్నాం. ఎవడు తప్పనగలిగాడు చెప్పండి? ఎవడి సముద్రం అగాధము అంటే లోతులు ఉంటాయి అన్నది శాస్త్రానికి నిన్నగాక మొన్న, ఆఫ్టర్ ఆల్ 1 and 2 centuries బ్యాక్, 2 శతాబ్దాల క్రితం తెలిసింది. 2 శతాబ్దాలు అంటే కేవలం 200 సంవత్సరాల క్రితం మనిషికి అర్థమైతే 1000 సంవత్సరాల క్రితం బైబిల్లో అగాధము చదవండి. హబక్కూకు 3:10 సముద్ర అగాధము ఘోషించుచు, ఒరే ఆయన నడుస్తాడు రా, ఆయన వస్తాడు రా, ఆయన రాకను చూచి సముద్రం అగాధమే, ఆ మరియానా ట్రెంచ్ లాంటిది, పసిఫిక్ మహాసముద్రమే మిక్కిలి లోతైన సముద్రం నువ్వు అనుకుంటే ఈరోజు నీకున్న జ్ఞానాన్ని బట్టి అది కూడా దేవునికి చేతులెత్తి జోహార్ అన్నదిరా. సృష్టికర్తను చూసి జోహారు చెప్పిందిరా. నీకు తెలుసా శాస్త్రవేత్త? నీకేం తెలుసురా మూర్ఖుడా, నీకు తెలియదు. కట్టుకథలు నమ్ముతావు, కళ్ళ ముందున్న దాన్ని నమ్ముతావు, కానీ దేవుడు రాయించిన ఈ మహాశాస్త్రానికి ఎంతో ఎత్తులో ఉన్న ఈ గ్రంథాన్ని మత గ్రంథం అని పక్కన పెడుతున్నావే. ఆల్బర్ట్ ఐన్స్టీన్ పిచ్చోడు అనుకున్నావా బైబిల్ రోజు చదవమని చెప్పడానికి? ఆలోచించండి. ఇలా ఎందరు శాస్త్రవేత్తలు బైబిల్కు కితాబునిచ్చారు. బైబిల్కు వాళ్ళు దాసోహం అని అన్నారు. ఒక థామస్ ఆల్వా ఎడిసన్ శాస్త్రవేత్తల గురించి మీకు చెప్పనవసరం లేదు, ఎందుకంటే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ పుట్టిన తర్వాత శాస్త్రాల పొగరు దించి బైబిల్ కాళ్ల ముందు పడేసింది. శాస్త్రాలని ఇంకా పడేస్తూనే ఉంటుంది. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ బైబిల్ అండ్ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్. అదండి ఈరోజు మీరు చదువుతున్న బైబిల్ కొన్న ప్రత్యేకత, ప్రాముఖ్యత. ఏ శాస్త్రమైనా సరే బైబిల్ ఉంది బలాదూర్. ఏదో వీధులను పిచ్చుకొక బహుమని అరవడానికి తప్ప, కరవటం చేతకాని చవట సన్నాసులు అరవడం తప్ప. నిజ నిర్ధారణకు నిరూపణకు వస్తే రండిరా. ఎప్పటికీ బైబిల్ తరపున ఎవర్ గ్రీన్ ఛాలెంజ్. ఒక్క దెబ్బతో మట్టి కరిపించేస్తాం మీరు ఎంతటి వారైనా సరే. అది బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ తరపున ఛాలెంజ్ ఎవర్ గ్రీన్ గా ఉంది. అది మీకు తెలుసు. టర్మ్స్ అండ్ కండిషన్స్కి నిలబడగలిగితే ఒక్క గుద్దుతో బైబిల్ ముందు సాష్టాంగపడేటట్టుగా ప్రణమిల్లేటట్టు చేయగలదు. అది కలేజా. ఏ కలేజా? బైబిల్కున్న ధైర్యం, బైబిల్ చదివిన మాకున్న గుండె ధైర్యం. శాస్త్రాలను నమ్ముకున్న ధైర్యం కాదు, ఎవరో రాసిన పుస్తకాలను చదివి తెచ్చుకున్న ధైర్యం కాదు. ఇది దేవాది దేవుడు మాటలు హృదయంతో చదివి ఆనందించి పొందుకున్న ధైర్యం అర్రా ఇది. మా ధైర్యం మా దేవుడే, మా ధైర్యం ఆయన మాటలే కదా.
ఏదో ఇక్కడ అనుకోకుండా ఏదో మాట రాసేశారండి, అగాధం అని ఇక్కడ పడిపోయిందని మీరు అనుకుంటున్నారా? యోనా 2:5 చూడండర్రా. యోనా మీ అందరికీ తెలుసు, చేప మింగేసిందే. అది ఎక్కడికి వెళతాది? తిమింగళాలు బయట ఒడ్డును తిరగవయి. ఎక్కడ తిరుగుతుందో తెలుసా? వేల్ అంటారు చూసారా, సముద్రంలో అతి పెద్దదైన చేప. ఆ చేప యోనాని మింగింది. మింగిన తరువాత అతను లోనకి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? యోనా గ్రంథం 2:5 అండి. యోనా గ్రంథం 2:5 ఆయన అంటున్నాడు, నా ప్రాణం పోయినంతగా ఓ విస్తారమైన జలములు చుట్టుకున్నాయి. సముద్రంలోనికి వెళ్ళిపోయింది చేప. నేను చేప కడుపులో ఉన్నాను. సముద్రాగాధము నన్ను ఆవరించి ఉన్నది. యోనా రాశాడండి. ఇంకా ముందు, హబక్కుక్కు కన్నా ముందు. ఇంకెక్కడ నిలబడగలరా మీ శాస్త్రం? ఇంకెక్కడ నిలబడగలదరా మీ జ్ఞానం? వెర్రి జ్ఞానం. బైబిల్ని చూసి నేర్చుకోండి అవసరమైతే. బైబిల్కి జోహార్లు చెప్పండి, క్షమించి విడిచిపెడతాం. కానీ బైబిల్కు మించిందని మాత్రం వెర్రవేగకండి, కోరలు తీసేస్తాం. ఓకే, చదవండి. యోనా గ్రంథం 2:5. సముద్ర అగాధము నన్ను ఆవరించి ఉన్నది. మింగింది అతిపెద్ద చేప అయితే ఆ చేప వెళ్ళింది అగాధానికి, లోతుకి. అంటే లోపలికి ఎంత లోతు ఉంటుంది సముద్రం అనేది ఎవరికి తెలుసు? 19వ శతాబ్దం వరకు నీ శాస్త్రానికే తెలీదు. మరి యోనాకి ఎలా తెలిసిందంటావు? మరి యోనాకు తెలిసింది కాదయ్యా, అది దేవుడు రాయించిన మాట. సముద్రం లోతు ఎలా ఉంటుందో, ఎంత లోతైన ప్రాంతాలు ఉంటాయి అన్న విషయాన్ని ఎప్పుడో ఏజోల్డ్ అంటారు దాన్ని. క్రీస్తు పూర్వం నాటి మాట, బైబిల్లో రాయబడుతున్న మాట. మీకా గ్రంథం 7:19 చూడండి. అది ఎన్ని మాటలర్రా బైబిల్లో? 1, 2? ఇది ఈ రోజు కోసం మేము రాసుకుని వచ్చిన మాటలు కాదు కదా. మహాసముద్రములో దేవుని మాటల ఉనికిది, మహాసముద్రములో దేవుని జ్ఞానపు ఉనికిది. ఎవడండి కాదనగలడు? మీకా గ్రంథం 7:19 వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతు. ఏమిటి దేవుడి గురించి చెప్తున్నాడు చూడండి. దేవా, మనుషులు చేసే తప్పులను క్షమించి, ఓ మహాత్ముడా, ఓ మహానుభావుడా, నువ్వు ఎంత గొప్ప తండ్రివి అంటే వాళ్ళు చేసిన తప్పులను ఎంత లోతుకి అంటే అర్థం అవ్వడానికి చెబుతున్నాడు. నేను లోతుకు కనబడనంత లోతుకు నీ పాపాలను విసిరేస్తాను నాయన, నిన్ను క్షమించాను నాయన అని తండ్రి చెప్పడానికి సముద్రాన్ని గురించి చెబుతున్నాడు చూడండి. సముద్రంలోని శాస్త్రాన్ని చెబుతున్నాడు చూడండి. మీకా గ్రంథం. ఇది క్రీస్తు పూర్వపు మాటే. క్రీస్తు పూర్వం ఇదన్నీ కూడా. వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతువు. అంటే దేవుడు ఎక్కడ వేస్తాడటండి పాపాలను? మిక్కిలి లోతైన సముద్రపు అగాధం అన్నాడా, అగాధములలో అన్నాడా? ప్లూరల్. సముద్రపు అగాధములు. మారియానా ట్రెంచ్ అనేది అగాధాలన్నిట్లో మిక్కిలి లోతైన సముద్రం అది, అంతే. కానీ చాలా లోతైన ప్రాంతాలు ఉన్నాయి. ఇంకా ఓషియానాలజీ మీరు చదవండి. మనిషి చూశాడుగా, మనిషి రాశాడుగా, చదివి నేర్చుకున్నాడుగా. వాడు ఓషియానాలజీలో ఏమండి, వాడు సముద్ర గర్భానికి సంబంధించిన శాస్త్రంలో ఎక్కడెక్కడ ఎన్ని సముద్రాల్లో ఎన్ని లోతైన లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో అన్నది మీరు చూడండి. ఇవన్నీ కొడుకోండి, ఇవన్నీ లోతైన ప్రాంతాలు. ఇలా చాలా లోతైన ప్రాంతాలు ఉన్నాయి. కానీ దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, సముద్రపు అగాధములు. అంటే చాలా సముద్రాలు ఉన్నాయి నాయన, ఆ సముద్రాలలో అగాధాలు ఉన్నాయి కుమారుడా, నీకు తెలీదా? అంత లోతును వేస్తానురా నేను. అంటే సముద్రపు లోతులు లోపలికి వెళ్ళేసరికి అవి చాలా లోయలలా లోతట్టు ప్రాంతాలు చాలా లోపలికి ఉంటాయన్న విషయం బైబిల్ చెప్పింది. అంటే ఓషనాలజీ చెప్పకముందు, నీ సముద్ర జలాలకు సంబంధించిన శాస్త్రం పట్టకముందు బైబిల్ గొప్పది కాదంటారా? ఒప్పుకోవాలండి, ఎవరైనా ఒప్పుకొని తీరాలి. దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ బైబిల్. బైబిల్ గొప్పతనాన్ని ఈ తరంలో ప్రకటించడానికి పుట్టాం కారణ జన్ములుగా. బైబిల్ని మిక్కిలి ఎత్తైన ప్రదేశంలో పెట్టారే, బైబిల్ నమస్కరించండి రా, బైబిల్ని పూజించండి రా, బైబిల్ని సేవించండి రా అని రుజువులతో నిరూపించడానికి రండి పుట్టింది బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్. దానికి వారసుడి ఒక జైశాలి అయితే, ఆ జైశాలి వారసుడి ఒక ప్రసన్నబాబు అయితే, ఆ ప్రసన్నబాబు అలాగే ఇంకా ఎందరో పిల్లలు ఈ వాస్తవాలను సమాజానికి నిరూపించడానికి ఈ మహావేద విద్యను అభ్యసించి దేవుడు రాయించిన ఈ పుస్తకాన్ని పఠించి మీకు విషయాలను ప్రకటిస్తున్నారు ఈ తరంలో.
ఇది అతిశయం కాదు, ధైర్యం, ఆనందం. అదండి నిజంగా నేను నమ్మిన బైబిల్, నేను చదువుతున్న బైబిల్ ఎంత గొప్పదా? అవునండి, ఎంత గొప్పది, ఎంత గొప్పది. ఏంటోనండి ఎప్పుడు చూసినా మీరు బైబిల్ కోసం గొప్పగా చెప్పుకుంటూ ఉంటారనుకుంటారా? చెప్పాలి కదా మరి. బైబిల్ గొప్పతనాన్ని చెప్పకపోతే ఎలా? మీరు నమ్మరు కదా. మీరు ముందు మంచిగా చెప్పినప్పుడు వింటే బాగున్నాం, మీరు వినరే. అహంకారులై బైబిల్ని తక్కువ చూపు చూస్తూ, ఏమండి ఈవెన్ విదేశాలలో కూడా బైబిల్ తమ పిల్లలు చదువుకునే పాఠ్య పుస్తకాల నుంచి తీసేసే ఒక అమెరికా లాంటి దౌర్భాగ్యపు దేశం. సిగ్గుపడాలి. ప్రపంచ దేశాలు ఎంత పవిత్రమైన గ్రంథం. నీ ప్రెసిడెంట్ ప్రమాణం చేయడానికి బైబిల్ కావాలి కానీ నీ పిల్లలు చదవడానికి బైబిల్ పాఠ్యపుస్తకం అవసరం లేదు. అడిగేవాడు లేడండి అక్కడ. ఇది మనం హైందవ దేశం కనుక ఈరోజు మైనారిటీలుగా మనం ఉన్నాం కాబట్టి ఇక్కడ మనం అరిచినా మన కేక ఎవరికి వినబడదు, పట్టించుకోరు. మరి క్రైస్తవ దేశాల్లో ఉండి ఈ క్రైస్తవ మహానుభావులు, క్రైస్తవ గొప్ప గొప్ప దైవ సేవకులు ఏం చేశారు? నిలదీస్తున్నామండి ఈరోజు. మీరంటారే మాటి మాటికి చొంగ కార్చుకొని విదేశీ బోధకుల పైన గొప్పగా చూపించే వాళ్ళే భారతదేశంలో నేను ఎవరిని అడగండి, అబ్బో విదేశీ సేవకులు ఎంత గొప్పోళ్ళో. భారతదేశంలో ఎవరు గొప్ప సేవకులు లేరా? ఎంతసేపు విదేశాలు 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 విదేశాలని పడిచేస్తారేటారా? ఆ విదేశాల్లో ఏముందని, ఏ జ్ఞానం ఉందని? ఇంత మహాజ్ఞానాన్ని కైవసం చేసుకుని క్రైస్తవులను చెప్పుకొని పవిత్ర గ్రంథాన్ని వేల సంవత్సరాలే తమ సొంతం చేసుకున్నారు కానీ జ్ఞానానికి వారసులు కాలేని యాషావులంటి భ్రష్టులాళ్ళు కదా. అవును, దేవుడు వారసత్వాన్ని ఇవ్వలేదు వాళ్ళకి, మాకిచ్చాడు వారసత్వం. ఈరోజు బైబిల్ వారసులం మేము చెప్పడానికి, నిరూపించడానికి. మహాసముద్రంలో ఏంట్రా ఎక్కడైనా దేవుని ఉనికిని చూపిస్తాం. సముద్రం అనగానే చేపలు పట్టుకోవడానికి, వండుకొని తినడానికి, ఏమండి సముద్ర పొడ్డున అర్ధనగ్న దుస్తులతో పడుకొని తిరగడానికి అనుకుంటున్నావురా సముద్రాన్ని నీకు ఇచ్చింది? అదే విదేశీ కల్చర్. ఈరోజు వెళ్ళండి, ఒక కాలిఫోర్నియాకి వెళ్ళండి, ఒక మయామీకి వెళ్ళండి, ఎలా ఉంది అక్కడ? ఆ బీచెస్ అన్నీ ఎలా ఉంటాయి? గొడ్డలిప్పుకొని తిరిగే సరిహద్దులు, భూమి యొక్క సముద్రపు తీరాలు, తీర ప్రాంతాలు. అదేరా నేర్పించింది మీకు బైబిల్. బైబిల్లో దేవుడు రాయించిన ఆయన ఉనికిని గూర్చి ఎక్కడ సముద్రం దగ్గరైనా దేవుని ఉనికిని చాటే మాటలుండవు. అక్కడ ఏం కనబడతాయి? ఎక్కడ చూసినా బికినీలు కనబడతాయి అక్కడ మీకు. అరకొర దుస్తులతో చెడ్డీలు వేసుకొని తిరిగే దౌర్భాగ్యపు సంస్కృతి కలిగిన దేశాలు. ఆ దేశాల్లో ఉన్న సేవకుల కోసం ఎక్కడున్న వాళ్ళు సొల్లు ఖర్చుకొని చూస్తుంటారు, అబ్బో గొప్ప సేవకులని. పిరికి వాళ్ళు, పిచ్చి వాళ్ళు, బైబిల్ మహాజ్ఞానాన్ని సొంతం చేసుకోవడం చేతకాని వాళ్ళు. ఈరోజు బైబిల్ పాశ్చాత్యుల సొంతం కాదు, తూర్పు ప్రాంతాల వారి సొంతం, తూర్పు తీరాల వారి సొంతం. ఆ తూర్పు తీరాలలో వెలిగినదే విశాఖ మహానగరం అయితే ఆ విశాఖనగరాన్ని నడిబొడ్డున జన్మించినదే జైశాలి అయితే జైశాలి అంశం వారసత్వం నుంచి వచ్చినవేరా ఈ మాటలన్నీ కూడా. తెలుసుకోవాలి, ప్రపంచం తెలుసుకోవాలి. మీ మెప్పు కోసమో, మీ దండల కోసమో, మీ ఘనత కోసం నేను ఈ మాటలు చెప్పటం లేదు. ఎంత గొప్ప మహాజ్ఞానానికి వారసత్వాన్ని మేము సంపాదించుకున్నందుకు ఆశ్చర్యపోతున్నాం, ఆనందపడుతున్నాం. ఆ దౌర్భాగ్యులు పోగొట్టుకున్నారు, కాళ్ళదన్నుకున్నారు, దాన్ని కాళ్ళదన్నుకున్నారండి దేవుని పిల్లలారా. నిజంగా ఈరోజు సముద్రం అనగానే సముద్రాన్ని గూర్చిన సందేశాన్ని దేవుడు ఎన్ని వ్రాయించాడండి. పట్టలేదు వీళ్ళకి, పట్టదు. బంగారు వాక్యాలుగా, ఏమండి అప్పుడప్పుడు చదువుకోవడానికి బైబిల్కి అలవాటు పడిన క్రైస్తవ్యం ఎలా అర్థమవుతుంది చెప్పండి? బైబిల్లోని లోతైన సత్యాలు ఏంటిరా? లోతైన సత్యాలు పైనే ఉన్నాయి మాటలు, దానికి మళ్ళీ లోతైన సత్యాలేంటి? నిన్ను తీసుకెళ్ళి సరిగ్గా లోతైన సముద్రంలో పడేయాలి మెడక రాయిగట్టి. ఈ దౌర్భాగ్యపు మాటలు మాత్రం అలవాటు చేసుకుందండి క్రైస్తవ్యం. ఏమని? మా ప్రభువా మమ్మల్ని లోతులలోనికి నడిపించు తండ్రి అంటాడు. ఎక్కడ లోతుల్లోకి నడిపించాలి? నేను నిజంగా మరియానా ట్రెంచ్లో దించేయాలా? లోతుల్లోనికి వెళ్ళడం అంటే లోపలికి వెళ్ళడం అని కాదు అక్కడ అర్థం. పైన రాయబడిన మాటల అర్థాన్ని గ్రహించడం, అది బైబిల్ అంటే. అది మా సొంతం. దేవుడు మా సొంతం అండి. మహాజ్ఞానాన్ని మాకు సొంతం చేశాడు మాకు. రే నాన్న, కోట్ల రూపాయలు కాదురా నీకు కావలసింది, ఇదిగో ప్రపంచాన్ని కలిగించిన మహాశాస్త్రం, విశ్వశాస్త్రాన్ని నీకు స్వాస్థ్యంగా ఇస్తున్నాను రా, తీసుకోరా బిడ్డ. ఇచ్చాడండి. ఈరోజు
ఈ తరంలో జైశాలి గారి ద్వారా ఎందరైతే ఆ మహాజ్ఞానాన్ని చదువుకుంటున్నారో, ఖరీదు పెట్టి కొనుక్కొని చదువుకుంటున్నారో, మీరే వారసులు దానికి. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ దానికి వారసులు. అవునరా? కనుక బైబిల్లో ఇన్ని శాస్త్రాతీతమైన సంగతులు, మిక్కిలి లోతైన వాటిని గూర్చిన సందర్భాలు దేవుడు రాయించాడు అంటే అది తప్పు అనుకుంటున్నారా? ఒక విషయాన్ని మీకు చెప్పాలని అనుకోండి, ఎందుకంటే శాస్త్రం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి శాస్త్రాన్ని బైబిల్ ముందు బలాదూర్, బైబిల్ దగ్గర శాస్త్రం బలాదూర్ అనాలి. ఈ సముద్రం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సముద్రంలో ప్రయాణ మార్గాలు ఏమండి, సముద్రం అంతా నీరులా కనబడుతున్న దానిలో కూడా ట్రాక్స్ ఉన్నాయండి, త్రోవలు ఉన్నాయండి. వాస్కోడి గామా ఏమండి సముద్ర మార్గం గుండానే ఎక్కడికి వచ్చేసాడు? ఇండియా వచ్చాడు. అవునా? ఇండియాకి సముద్ర మార్గాన్ని కనుగొన్నది ఎవరు? వాస్కోడి గామా. అది మన భారతదేశ చరిత్రలో మనం చదువుకున్నాం. మరి అమెరికాకి సముద్ర మార్గాన్ని కనుగొన్నది ఎవరు? కొలంబస్. అది మనకు తెలుసు, అది వరల్డ్ హిస్టరీలో మనం చదువుకున్నాం. అంటే మొత్తానికి ఒక ఒడ్డు నుంచి మరొక ఒడ్డుకు వెళ్ళడానికి వీళ్ళకి ఏం కావాలి? సముద్ర మార్గం. వాస్కోడి గామా ఇండియా రావడానికైనా, ఏమండి క్రిస్టఫర్ కొలంబస్ అక్కడికి అమెరికాకి వెళ్ళాలన్నా, ఇవన్నీ కనుక్కోవాలి అంటే వాళ్ళకి ఏం కావాలి? సముద్ర మార్గాలు. వాళ్ళు చేసింది సముద్ర ప్రయాణాలు. ఎందుకంటే భూభాగం లేదు అక్కడ. ఉత్తర దక్షిణ అమెరికాలకి, ఇటు ఆసియా ఖండంలో యూరోప్ ప్రాంతాలకి పాకి ఉన్న సముద్రం, ఈ మధ్యన సముద్రం, ఈ రెండు ఈ ఖండాలకి, అటు యూరోప్ ఖండానికి, అటు అమెరికా ఖండానికి, ఏమంటే ఇటు ఆసియా ఖండానికి, వీటన్నిటికీ కూడా సముద్రం మధ్యలో ఉంది. మరి సముద్ర మార్గాన్ని ఫాదర్ ఆఫ్ ఓషన్స్ అంటే సముద్రములో మార్గాలు కనుగొన్న వ్యక్తి, ఒక శాస్త్రవేత్తని ఇప్పుడు మీ ముందుకు తీసుకొస్తాను. జాగ్రత్తగా రాసుకోండి. ఎందుకంటే ఈ చరిత్రకారులు, చరిత్ర తెలుసు అనుకుంటున్న వాళ్ళు, శాస్త్రమే గొప్పదనుకుంటే పిచ్చి సన్నాసులందరికీ కూడా బైబిల్ ఎంత గొప్పదో చెప్పాలరా పిల్లలారా. అందుకే బాగా నేర్చుకోండి, బైబిల్ బాగా నేర్చుకోండి, రాసుకోండి, చెప్పండి వాళ్ళకి. ఏం చెప్పాలి? సముద్ర మార్గాలను కనుగొన్న మాథ్యూ ఫౌంటన్ మారీ అని ఒక శాస్త్రవేత్త ఉన్నాడండి. ఏమండి ఆయన పేరేంటో తెలుసా? ఆయన పేరులోనే మీకు అర్థమైపోయింది. అదిగోండి పక్కన వేసారు, చూసారా? ఏం పేరైనా? మాథ్యూ ఫౌంటన్ మారీ. ఈయన ఏంటట? పాత్ ఫైండర్ ఆఫ్ ద సీస్. అంటే పాత్ అంటే మార్గము, మార్గాన్ని, సముద్రంలో మార్గాన్ని కనుగొన్న వ్యక్తినా. ఏమండి అవునా? అందుకే చూడండి, ఒక వ్యక్తి కనబడుతున్నాడు, ఇక్కడ చాలా జాగ్రత్తగా మీరు చూడాలి. ఆయన పేరులో మత్తయి గారి పేరు పెట్టుకున్నారు. ఈయన ఇన్ఫ్లుయెన్స్ చేసింది, ఈయన్ని ప్రభావితం చేసింది ఏదో కాదండి, బైబిల్ దగ్గర నేర్చుకున్నాడు. సముద్రం మీద ప్రయాణాన్ని చేసి సముద్ర మార్గాలను కనుగోవడం కోసం ఈయన పుస్తకాలు చదువుకొని కొలంబస్ కానీ సముద్ర ప్రయాణాలు చేసే ఈరోజు ప్రపంచంలో ఏ నావికా దళమైనా సరే, నావికకు సంబంధించిన వాళ్ళైనా సరే, నావల మీద కానీ పడవల మీద కానీ ప్రయాణం చేయాలి అంటే ఈయన రాసిన పుస్తకాలను చదువుకొని ఈయనే ఫాదర్. ఏమండి ఈయన ఎవరో తెలుసా అండి? ఈయనకి సంబంధించిన మరొకటి నిజంగా మనం చూడగలిగితే, ఇక్కడ చూడండి, ఆయనకి సంబంధించిన ఒక శిలాఫలకం అండి ఆయన గురించి రాశారు. అది మాథ్యూ ఫౌంటన్ మారీ. ఏమండి ఆయనకున్న బిరుదు పాత్ ఫైండర్ ఆఫ్ ద సీస్, అంటే సముద్రములో. ఏమండి పాత్ ఫైండర్ ఆఫ్ ద సీస్, ద జీనియస్ హూ ఫస్ట్ స్నాచ్డ్ ఫ్రమ్ ఓషన్ అండ్ అట్మాస్ఫియర్ ద సీక్రెట్ ఆఫ్ దేర్ లాస్. అంటే సముద్రాన్ని చదివాడటండి. సముద్రాన్ని చదివాడండి మత్తయి గారు. మన తెలుగులో చెప్పాలంటే మత్తయి గారు. ఏమండి ఈ మాథ్యూ ఫౌంటన్ మారీ గారు ఏం చేశారంటే, పాత్ ఫైండర్ ఆఫ్ ద సీ, సముద్రంలో మార్గాన్ని కనుగొన్న వ్యక్తి. ఎవ్రీ మెరైనర్ ఫర్ కౌంట్లెస్ ఏజెస్ యాజ్ హీ టేక్స్ హిస్ చార్ట్ టు షేప్ హిస్ కోర్స్ అక్రాస్ ద సీస్ విల్ థింక్ ఆఫ్ ఎవరు? హిమ్. ఆయనే గుర్తు రావాలటండి. ఎవ్రీ మెరైనర్ అంటే ఏమనుకున్నారు? మెరీన్ అనగానే సముద్రం మీద ప్రయాణం చేసేవాళ్ళు, సముద్రం మీద ఓడల మీద ప్రయాణం చేసేవారిని మెరైనర్ అంటారు. ఎవ్రీ మెరైనర్ అంటే సముద్రం మీద ఎవడు పడవతో వెళ్ళి ఒక దగ్గర నుంచి మరో దగ్గరకు చేరాలి అంటే, ఫర్ ఎవ్రీ మెరైనర్ ఫర్ కౌంట్లెస్ ఏజెస్, ఎన్నో దశాబ్దాలకు
అండ్ హీ టేక్స్ ఇస్ చార్ట్, అంటే ఈయన ప్రయాణం చేసి చార్ట్ని సిద్ధం చేశారటండి. చార్ట్ని అంటే ఇదిగోండి ఈ విధంగా వెళితే ఈ మార్గం గుండా ఈ దిక్కు గుండా వెళితే ఆకాశంలో నక్షత్రాలు వీటిని బట్టి మనం చూసుకుంటూ వెళితే ఇదిగోండి ఈ దిక్కుకు చేరుతాము, పలానా దిక్కున పలానా ఒడ్డు ఉంది, పలానా దిక్కున పలానా దేశం ఉంది అని వీటిని గురించి చెప్పడానికి ఒక చార్ట్ ప్రిపేర్ చేసాడు ఈయన చార్ట్ దగ్గర పెట్టుకొని. చూడండి, ఏ నావిక సంబంధించిన నేవీ సంబంధించిన ఎవరైనా మీలో నేవీ పనిచేసిన వాళ్ళు ఉంటే వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు. ఏముందో తెలుసా, నేవీకి ఎప్పుడు కూడా ఏమంటే చార్ట్ ఉంటుంది, సముద్రపు చార్ట్ అంటారు. ఈరోజు అంటే టెక్నాలజీ వచ్చేసిందండి. పైనంతా కూడా ఏమొచ్చేసింది, మనకి గూగుల్ మ్యాప్స్ వచ్చేసాయి, గూగుల్ ఇమేజెస్ వచ్చేసాయి, ఏమండి పైనుంచి అంతా శాటిలైట్ వచ్చేసింది. కానీ ఈరోజు సముద్రం మీద ప్రయాణం చేసే ప్రతి ఒక్కరూ, ఒకప్పుడు పెద్ద పెద్ద వ్యాపారాలన్నీ ఎక్కడ జరిగేవి, సముద్రాల కోసమే కదా. మీకు చెప్పాను, సముద్రం మీదే వ్యాపారం. ఒక దేశం నుంచి మరొక దేశానికి వెళ్ళాలి అంటే అప్పుడు విమానాలు ఎక్కడున్నాయి, ఏమండి రైట్ బ్రదర్స్ వచ్చిన తర్వాత ఏదో విమానాన్ని ఎగరడం కనుగొన్నారు అంతే. కానీ పెద్ద పెద్ద వాటిని విమానాలుగా తిప్పాలి అంటే చాలా శతాబ్దాలు పట్టేదానికి. కానీ మరి ఆ రోజు పెద్ద పెద్ద ఓడలు, నావలు సముద్రం మీద, వాటి ద్వారా దేశాల మధ్య, పట్టణాల మధ్య, ఖండాల మధ్య ఏం జరిగేవి, వ్యాపారం, వాణిజ్యం, ఇవన్నీ జరిగేది. మరి వాడ సముద్రంలోకి వెళ్ళేసరికి చుట్టూ చూస్తే సముద్రం ఉంటుంది, ఎటు వెళ్ళాలి? ఈ చార్ట్ ఎవరు తయారు చేసిన చార్ట్ తెలుసా? ప్రపంచంలో ఉన్న వాళ్ళు. మత్తయ్య గారు తయారు చేసిన చార్ట్ పట్టుకోవాలి. ఎందుకంటే పాపం ఆయన బాగా స్టడీ చేశాడట, ఆయన కూడా సముద్రం మీద బాగా చదివాడట, సముద్రాన్ని దానికి వెళ్ళాడు, ఆయన తిరిగాడు, చార్టులు ప్రిపేర్ చేసి ఇదిగోండి ఈ వైపు నుంచి వెళితే మనకు ఉత్తర అమెరికా వస్తుంది, ఈ వైపు నుంచి వెళితే మనకి ఆఫ్రికా ఖండం వస్తుంది, ఈ వైపు నుంచి వెళితే మనకి దక్షిణ అమెరికా వస్తుంది, ఈ వైపు నుంచి వెళితే మనకి అంటార్కిటికా వస్తుంది. ఇలా మ్యాప్లు తయారు చేసినాడు. చదవండి, అవసరమైతే గూగుల్లో వికీపీడియాలో వెళ్ళి చదువుకోండి ఆయన కోసం. ఆయన ఎవరో కాదండి, క్రిస్టియన్. ఇప్పుడు బొమ్మ చూపిస్తాను చూడండి, బొమ్మ చూడండి. ఆయన ఒక పెద్ద విగ్రహాన్ని, ఇది శిలాఫలకం కదా, ఆయన గురించి రాసిన శిలాఫలకం కదా, ఆయన బొమ్మ చూడండి, ఏమండి ఇప్పుడు చూడండి. ఆయన దగ్గరగా క్లోజప్కి వెళితే, ముందు నేను చదువుతున్నాను, మాన్యుమెంట్ ఇన్ రిచ్మండ్ వర్జీనియాలో ఉందట. హిజ్ రైట్ హ్యాండ్ హోల్డ్స్ ఎ పెన్, ఆయన కుడి చేతిలో అట ఒక పెన్ ఉందంట ఆ బొమ్మలో, ఆయన స్తూపంలో, ఏమండి. అంటే కాంపాస్ అంటే ఏంటంటే సముద్రంలో మీకు మార్గాన్ని చూపించే దిక్సూచి కంపాస్. హిజ్ విండ్ అండ్ కరెంట్ చార్ట్, ఒక చార్ట్ కూడా పట్టుకున్నాడు ఎడం చేతిలో. అయితే ఆయన చార్ట్, ఆయన ప్రిపేర్ చేసిన సముద్రం మీద ప్రిపేర్ చేసిన చార్ట్ ఆయన పట్టుకున్నాడు. ఇంకా ఆ బైబుల్ ఇస్ బిసైడ్ హిజ్ లెఫ్ట్ ఫుట్. అది చూడండి, ఆ చార్ట్ వెనకాతల ఆయన తొడ మీద ఒక బైబుల్ కనబడుతుంది మీకు. బైబుల్, అవునా? ఎందుకట బైబిల్ కనబడుతుందా మీకు? ఆ చార్ట్ వెనకాతల బైబిల్ ఉంది చూడండి ఆయన చేతిలో. బైబిల్ ఎందుకు పట్టుకున్నాడు? అబ్బాయి బైబిల్ ఒక పిచ్చి గ్రంథం అండి, బైబిల్ మనుషులు రాసిన గ్రంథం అండి, మనుషులకు మానవ కల్పిత గ్రంథం అండి బైబిల్. నో 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 నో. వీళ్ళంతా వెర్రి బాగుళ్ళు అనుకుంటున్నావా? ప్రపంచానికి దిక్సూచి బైబిల్, మర్చిపోకండి. ఎనీ సైంటిస్ట్, ఏ శాస్త్రానికైనా ఒక థామస్ ఆల్వా ఎడిసన్ బైబిల్ వెలిగించింది అన్నాడు కాదా? చెప్పండి. ఈరోజు నేను ప్రపంచాన్ని వెలిగించారు కానీ నన్ను వెలిగించింది బైబిల్ అని అన్నాడండి ఎడిసన్. తప్పని చెప్పలేరు మీరు. ఈ శాస్త్రవేత్తలందరూ అటు ఎన్నెన్నో గొప్ప గొప్ప ఇన్వెన్షన్స్ చేసిన వాళ్ళు, ఎన్నో డిస్కవరీలు చేసిన వాళ్ళు, ఏమండి ఇలాంటి గొప్ప గొప్ప శాస్త్రవేత్తలందరూ కూడా వీళ్ళందరూ ఏమని చెప్పుకున్నారు? మా వెనక బైబిల్ ఉంది. ఏంటి కిందకి వెళ్ళేసరి చూడండి. హ్యావ్ యూ ఎవర్ హర్డ్ ఎ బైబిల్ వర్స్ దట్ సో consumed your mind and heart that it drove your thoughts, actions and pursuits for years upon end. One of the Psalms contains a phrase that seized an already successful man's attention and dramatically influenced the course of his scientific life. ఏమిటి కీర్తన గ్రంథంలో ఒక మాట ఆయన ఆకర్షించేసిందటండి. అబ్బో ఏంటట, చూద్దాం ఇప్పుడు ఆ మాట ఏంటో. చదవండి బైబిల్ని. ఆ మాట అది కీర్తనల గ్రంథం 8వ కీర్తనలోని 8వ వచనంలోని మాట. ఏంటా మాట? దిస్ ఇస్ ద బైబిల్ ఫ్రేజ్ దట్ ప్రాంప్టెడ్ ద ఫాదర్ ఆఫ్ ఓషియోనోగ్రఫీ. ఎవరు? ఫాదర్. అందరికీ పితామహులు ఉన్నారు కదండి, అన్ని శాస్త్రాలకి పితామహులు ఉన్నాడు. ఏమండి ఎకనామిక్స్కి ఉన్నది అనుకోండి, ఎకనామిక్స్కి ద ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ అని ఎవరిని అడిగితే ఇంకెవరు? ఆడమ్ స్మిత్ చెప్తారు. అంటే ప్రతి దానికి ఒక పితామహుడు ఉంటాడు ఒక శాస్త్రానికి. ఇక్కడ ఓషియోనోగ్రఫీ అని చూడండి. ఓషియోనోగ్రఫీ అంటే ఈ సముద్రాలు, మహాసముద్రాలు, ఓషన్ అంటే సముద్రం కాదండి, మహాసముద్రాలకు సంబంధించిన
ఎంతమంది అయితే శాస్త్రవేత్తలు ఉన్నారో, ఒరే మీ శాస్త్రవేత్తలందరికీ బాబురా. ఫాదర్ అంటే ఏంటి మన భాషలో రఫ్గా చెప్పాలంటే బాబు. అవునా? అదేనండి అంటున్నాడు. దిస్ ఇస్ ద బైబుల్ ఫ్రేజ్ దట్ ప్రాంప్టెడ్ ద ఫాదర్ ఆఫ్ ఓషనోగ్రఫీ టు బిగిన్ అ సర్చ్ ఫర్ పాత్ ఇన్ ది ఓషన్. అంటే సముద్రాలలో మార్గాన్ని కనుగొనడానికి నాకు బైబిల్ ఇచ్చిందర్రా, కళ్ళు తెరిపించింది నాకు అని సముద్రాలకే తండ్రిని చెప్పుకొని ఓషనాలజీకి సంబంధించిన ఓషనాలజీ శాస్త్రానికే పితామహుడైన ఎవరు? మిస్టర్ మాథ్యూ ఫౌంటన్ మారీ. ఆయనే. ఏమండి? అవునా? ఇంతకు ఎవరు రాశారట మాట? కింగ్ డేవిడ్ ఆఫ్ ఇజ్రాయెల్ రోడ్ Psalms 8. అవునా? చూద్దామండి, ఇప్పుడు చదువుదండి ఆ మాట. ఇప్పుడు చదువుదండి. బైబిల్ ఎంత గొప్పది. కీర్తనల గ్రంథం 8వ కీర్తన 8వ మాట ఏమంటున్నాడు అక్కడ? సముద్ర మార్గములలో సంచరించు వాటన్నిటినీ. సముద్ర మార్గం ఏంటండి? సముద్రంలో సంచరించే వాటన్నిటినీ కూడా ఆయన పాదాల కింద పెట్టామంటే బాగుంది కదా ఆ మాట. ఇక్కడ మనిషి కోసం మాట్లాడుతున్నాడండి దేవుడు. దేవుడు మనిషి కోసం మాట్లాడుతూ, మనిషి నువ్వు ఎంత గొప్పడో తెలుసా, అంతా నీ పాదాల కింద పెట్టాడయ్యా నీ తండ్రి. అన్నిటినీ దేవుడి కంటే మనిషిగా కొంచెం తక్కువ వాడిగా చేశాడేమో కానీ అన్నిటిని నీ పాదాల కింద పెట్టాడు అని చెబుతున్న సందర్భంలోని మాట 8వ వచనంలో ఏమంటున్నాడండి? సముద్ర మార్గములలో సంచరించు వాటన్నిటినీ వాని పాదముల క్రింద. మనిషి నీకు జోహార్ అనాలి, మనిషి నీకు లోబడాలయ్యా. అందులో ఏం వర్డ్స్ కోట్ చేశాడండి? సముద్ర మార్గం అన్నాడండి. సముద్ర మార్గం ఏంటి అంటే సముద్రంలో కూడా మార్గం ఉంటుందా? అవును, ఉంటుంది మార్గం. రోడ్డు మీద ఎలాగైతే మార్గాలు ఉన్నాయో, ఏమండి, కారు వెళ్ళడానికి, బస్సు వెళ్ళడానికి, అవునా, మార్గం అన్నారు దాన్ని. ఆ మార్గం గుండా వెళితేనే నువ్వు నీ డెస్టినేషన్ రీచ్ అవుతావు. నీ డెస్టినేషన్, నువ్వు వెళ్ళవలసిన ఎక్కడికైతే వెళ్ళాలో అక్కడ నువ్వు చేరుకునే పరిస్థితి అది. అంటే నువ్వు చేరుకునే ప్రాంతం అది పట్టణం కావచ్చు, అది దేశం కావచ్చు. అవునా? సముద్ర మార్గం, మహాసముద్రములో ఏ ఉంటాయని దేవుడు రాయించాడండి ఆ మహానుభావుడి ద్వారా. సముద్ర మార్గములలో సంచరించు వాటన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచావు. అంటే ఈ మాట వినగానే పాపం అత్తయ్య గారికి మనసు పాడైపోయిందండి. ప్రభువా, సముద్ర మార్గం అన్నావేంటయ్యా? సముద్రంలో కూడా మార్గాలు ఉంటాయా? అయితే నేను మార్గాలను వెతుకుతాను. వెతికాడండి. ఆయన వెతకబట్టే కొలంబస్ వెతికాడు, చాట్లు పట్టుకొని తిరిగాడు. వాస్కో డి గామా చాట్లు పట్టుకొని తిరిగాడు పోర్చుగీస్ నుంచి. వీళ్ళందరూ సముద్రం మీద, ప్రతి మెరైనర్, ఫాదర్ ఆఫ్ ఓషనాలజీ, సముద్రం మీద తిరిగే ప్రతి వాడు చాటుని చేతిలో ఉందంటే, అరే మత్తయ్య గారు ఇచ్చిన చాటర్ అది. ఆయనే పితామహుడు, మహాసముద్రాలకు పితామహుడు ఆయన. నువ్వు అనుకుంటున్నట్టు కానీ నిజంగా మహాసముద్రాలకి తండ్రి మన దేవుడు. అవునా? ఆయన తిరుగుతున్నాడు. అది నీకు కనబడదులే, అది నీకు కనబడదు. మాకు తెలుసు, ఎందుకంటే నీ మనోనేత్రాలు అంధకారం అయిపోయాయి. ఏమండి, ఎంత ఆశ్చర్యకరమైన మాట. నీ సముద్ర మార్గములలో సంచరించు అంటే ఆయన కనుగొన్న చార్టుల ద్వారా ఈరోజు సబ్మెరైన్లు తిరిగినా, ఏమండి, ప్రతి దేశానికి నేవీ ఉంటుంది కదా. త్రివిధ దళాలలో నేవీ ఒకటి. అది నేవీ అంటే సముద్రం మీద ప్రయాణం చేయొచ్చు, సముద్రం లోపల ప్రయాణం చేయొచ్చు, సముద్రం లోపల ప్రయాణం చేసేవి సబ్మెరైన్స్ కావచ్చు. సముద్రం మీద తిరిగేవి పెద్ద పెద్ద వార్షిప్లు కూడా తిరుగుతుంటాయి. ఏమండి, వాణిజ్యంతో పాటు, ఏమండి, సరుకులు మోసుకెళ్లే ఓడలతో పాటు ఈ ఓడలు కూడా తిరుగుతుంటాయి. మరి ఓడలన్నీ సముద్రంలోకి వెళ్ళిన చుట్టూ సముద్రమే, పైన అంతా ఆకాశమే. ఇటు వెళ్ళాలి. మత్తయ్య గారిని అడగబిడ్డ, చాట్ ఇచ్చాడు ఆయన. ఏం చాట్ ఇచ్చాడు? బైబిల్ నేర్పించింది మత్తయ్యకి, మర్చిపోకండి. బైబిల్ మత్తయ్యకు నేర్పిస్తే మత్తయ్య నీకు నేర్పించాడు రా బిడ్డ. యు మే బి అమెరికన్, యు మే ఆస్ట్రేలియన్, యు మే బి ఇన్ ఇండియన్. నువ్వు ఈరోజు సముద్రంలో సంచారం చేస్తున్నావు అంటే ఆ మహాసముద్రంలో సంచార మార్గం ఉంటుందని దేవుడు చెప్పాడయ్యా. బైబిల్లో రాయబడిందయ్యా. నా మాట నమ్మవా? ఆ పితామహుడు ఫాదర్ ఆఫ్ ఓషనోగ్రఫీ, చరిత్ర ఎవరు కాదనగలడు? ఫాదర్ ఆఫ్ ఓషనోగ్రఫీని అడగండి. ఆయన చేతిలో బైబిల్ పట్టుకున్నాడు. నాకు ఈ మాట స్ఫూర్తినిచ్చింది. ఒక ఐజాక్ న్యూటన్కి స్ఫూర్తినిచ్చింది బైబిల్. ఒక ఆల్బర్ట్ ఐన్స్టీన్కి ఊతమిచ్చింది బైబిల్. ఎందరో శాస్త్రవేత్తలు,
అందులో ఒక శాస్త్రవేత్త, ఎందరో శాస్త్రవేత్తల్లోని ఒక శాస్త్రవేత్త, సముద్ర గర్భానికి సంబంధించిన శాస్త్రవేత్త, ఫాదర్ ఆఫ్ ఓషియోనోగ్రఫీ రాసుకుంటారా పిల్లలారు? చెప్పండి ఎవరైనా అడిగితే. ఈజ్ నన్ అదర్ దాన్ మాథ్యూ ఫౌంటైన్ మరీ. ఆయన చార్టులు ప్రిపేర్ చేశాడు కనుకనే, బైబిల్ని ఆధారం చేసుకొని బైబిల్లో మాటను స్ఫూర్తిగా తీసుకున్నాడు కనుకనే ఈరోజు బైబిల్లో దేవుడు రాయించిన అపురూపమైన మాట. పాపం మత్తయ్య గారికి కీర్తన గ్రంథంలో 8వ అధ్యాయం 8వ వచనమే కనబడిందండి. మరొక మాట ఇప్పుడు నేను చెప్తాను చూడండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 16వ వచనం చూడండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 16వ వచనం. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఆఫ్ బైబిల్. సముద్రములో త్రోవను కలుగజేయువాడును, వడిగల జలములలో మార్గము కలుగజేయువాడును. ఎస్, నేనే 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 నేనే. ఎవరట ఎవరట ఎవరి గురించి చెప్తున్నాడు ఆ మాట? ఎవరిని గురించండి చెబుతున్నాడు ఈ మాట? దేవుని గురించి. మహాసముద్రంలో మహాదేవుని జాడ, మహాసముద్రంలో మహాదేవుని ఉనికి వచ్చాడురా, తిరుగుతున్నాడురా, నీకు త్రోవలు నేర్పించాడురా. మనిషి ఈరోజు సముద్రం మీద తిరగడానికి నాన్న చెయ్యి పట్టుకు నడిపించాడు. బిడ్డ నిన్ను మత్తయ్య గారిని తిప్పారు. నాన్న అత్తయ్యి నా మాట నీకు స్ఫూర్తినిచ్చింది అన్నావు కదయ్యా, దా సముద్రంలో తీసుకెళ్తాను రా, దానికి త్రోవ చూపిస్తాను రా. చూడండి ఆ మాట, యెషయా గ్రంథం 43:16. సముద్రములో త్రోవను కలుగజేయవాడను, వడిగల జలములలో మార్గమును కలుగజేయవాడును. ఎన్ని గొప్ప ప్రవాహాలుగా ఉవ్వెత్తున కెరటాలు లేస్తున్నా ట్రాక్ మాత్రం ఉంది బిడ్డ, ట్రాక్ ఉంది. ఈరోజు లాటిట్యూడ్స్ లాంజిట్యూడ్స్ అని భూమి అలగలండి కొలుస్తారు, చదువుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. ఏమండి? భూమి మీద కనిపించని ఎక్కడుంది సముద్రంలో, నువ్వు ఎక్కడున్నావు, ఇన్ని డిగ్రీలలో నేను ఉన్నాను, పలానా లాటిట్యూడ్, పలానా లాంజిట్యూడ్. ఏమండి? భూమధ్య రేఖకు పైన క్రింద ఉన్నవి, నిలువుగా ఉన్నవి, అడ్డంగా ఉన్నవి, వీటిని లాటిట్యూడ్స్ అండ్ లాంజిట్యూడ్స్ అంటారు. దానిని బట్టి ఎక్కడ ఏ హద్దుల్లో ఏ డిగ్రీలలో మనిషి ఓడలో ఉన్నాడు అన్నది పసిగట్టేది చార్ట్ అయితే, ఆ చార్ట్ని ప్రిపేర్ చేసింది బైబిల్ని వెన్నెముకగా కలిగిన మిస్టర్ మాథ్యూ. అంత గొప్పడండి ఆయన, అంత గొప్పడు మత్తయ్య గారు. గొప్పడేనా? గొప్పడండి. బైబిల్ పట్టుకొని కూర్చున్నాడు కాబట్టి వండర్ఫుల్ మ్యాన్, హ్యాట్స్ ఆఫ్. గొప్పవాడయ్యా మీరు, నిజంగా గొప్పవాడు. బైబిల్ పరిచయం చేశారు. బైబిల్ పరిచయం చేయలేని వాళ్ళందరూ దుర్మార్గులు, కానీ బైబిల్ని పరిచయం చేసిన వాళ్ళందరూ మహాత్ములు. వెరీ గుడ్. ఎందుకంటే మీకు అన్నం పెట్టినది, మీకు పేరు తెచ్చిన దాన్ని గొప్పగా చెప్పారు సమాజంలో. ఎంత మంచి మాట. ఎవరండి కాదనగలరు ఈ మాట? యెషయా గ్రంథంలో రాయబడిన ఈ మాట తప్ప మీరు చెప్పండి. సముద్రములో త్రోవను కలుగజేయువాడా అంటే సముద్రాల్లో కూడా త్రోవ ఉంటుందా? ఎవరేశారు రోడ్డు? తార్ రోడ్డు ఎవరేశారు? రోడ్డు వేయని అవసరం లేదు నాయన, మార్గం ఉంది, దానికి మార్గం. ఆ మార్గాలే నువ్వు తెలుసుకోకపోతే, ఆ మార్గాలే నేను నీకు నేర్పించకపోతే, ఆ మార్గాలే నీ మనస్సుకు రాకపోతే నువ్వు వాడకట్టి దేనికి? ఎక్కడికి ప్రయాణం చేస్తావు? ఎక్కడికి వాణిజ్యం పేరట ఓ షిప్పులు ఎన్ని చూడండి. పోర్టు, విశాఖపట్నంలో ఒక పోర్టు, కాకినాడలో ఒక పోర్టు, ఏమండి అటువైపు ముంబైలో ఒక పోర్టు, ఇక్కడ పెద్ద పెద్ద కాండ్లాలో ఒక పోర్టు, ఎక్కడ చూడండి పోర్ట్లు 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 పోర్ట్లు. ఎందుకు? వాణిజ్యం, ఎగుమతి దిగుమతి, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్. ఈరోజు పోర్టుల్లో జరుగుతున్నాయి అంటే నిజంగా నా తండ్రి జైశాల్ గారు కూడా ముందు పోర్టులోనే పనిచేశారండి, మహానుభావుడు ఆయన. బాగుంది కదా? ఆయన కూడా విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ అండ్ డాక్ లేబర్ బోర్డ్ అంటే ఆయన కూడా ఆయన తూర్పు ప్రాంతంలో పుట్టడం, ఆ తూర్పు ప్రాంతాల్లో ఆయన పడవల మీద ప్రయాణం చేయటం, ఆ పడవలకు సంబంధించిన ఉద్యోగం ఆయన చేయటం, ఆ పడవల ఉద్యోగం చేసిన కడుపున ఈరోజు నేను పుట్టడం. ఏమండి? ఇవన్నీ మేము చదవడానికి, తెలుసుకోవడానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుడికి మా మీద ఉన్న ప్రేమ రా, మహానుభావుడు కృప కనికరం మా అందరి మీద ఉంది. కారణం ఆయన ప్రేమించే వాళ్ళం వర్రా మేము. మాకంటే గొప్పగా ప్రేమించేవాళ్ళు ఉన్నారు బైబిల్లో, అంతటి మహానుభావుల మీద కాదు, కానీ అతి తక్కువగా స్వల్పంగానైనా సరే మా గుండెల నిండా దేవుని కోసం ప్రేమను నింపుకున్న వాళ్ళం. అందుకే ఈ జ్ఞానపు మాటలు ఈ తరంలో, ఈ శతాబ్దంలో మా నోటి వెంబడి మీరు వింటున్నారు. బైబిల్లో రాయబడిన మాట, సముద్రములో త్రోవను కలుగజేయువాడును, వడిగల సముద్రము జలములలో మార్గమును కలుగజేయువాడును అంటున్నాడు. చూడండి, అవునా? అవునా? అందులో కూడా ఉంటాయా మార్గాలు? ఉంటాయా? ప్రతిదానికి మార్గం ఉంటుంది.
ఏమండి వడిగల జలములు అంటున్నాడేంటి? వడిగల జలాల్లో కూడా వెళ్ళిపోతాయా? వెళ్ళిపోతాయి. ఏమండి హ్యూజ్ షిప్స్. ఇప్పుడు చూడండి, అంటే వడిగల సముద్రంలో కూడా, అంటే రఫ్ సీస్ అంటారు వాటిని, భయంకరమైన మరి జలములు, ఉవ్వెత్తున లేచే జలముల మధ్య ఓడలు ప్రయాణం చేస్తున్నాయి. ఎక్కడికి వెళ్ళిపోతుంది ఆ ఓడ? చూస్తారా? ఎక్కడికి వెళ్ళిపోతుందండి ఇది? అది చూడండి సముద్రం ఎలా లేస్తుందో. అబ్బో, వడిగల జలములు. చూడండి యెషయా గ్రంథం అండి, సముద్రములో త్రోవ. ఎక్కడికి వెళ్తుంది? చుట్టూ సముద్రమే, ఆకాశం సముద్రం కలిసిపోయినట్టు ఉంది. అవునా? యెషయా గ్రంథంలో ఆ మాట, వడిగల సముద్రములో, వడిగల జలములలో మార్గము కలుగు చేయవాడు. ఎంత పెద్దదండి బాబు ఆ నావ మీదకి. ఆ నావ కాదులండి, పెద్ద ఓడ అంటారు దీన్ని. నావ అంటే చిన్నది, షిప్ పెద్ద పెద్దవి, కంటైనర్లు తీసుకువెళ్ళేది, పెద్ద ఆకారాలతో కొన్ని. ఏమిటి వడిగల జలములు? వడిగల జలములు, ఇవన్నీ వడిగల జలములు అవే 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 అవేనండి. చూడండి, అబ్బో మీదకి వచ్చేస్తానండి, జలములు పొర్లుతున్నాయి. కానీ అది మాత్రం క్షేమంగా త్రోవకు వెళ్ళిపోయింది కాబట్టి మనకు వీడియో వచ్చింది. లేకపోతే మనకు వీడియో ఎలా వస్తుంది? మునిగిపోయింది అనుకోండి సముద్రంలో, అది వీడియో తీసినాడు ఏమో ఆడి మునిగి చచ్చిపోతాడు. అంటే వడిగల సముద్రంలో త్రోవను వెళుతుంది, అది ఎక్కడికో దిక్సూచన చేత పట్టి. ఏమండి మత్తయ్య గారు నేర్పించిన మార్గాన్ని చాట్లు చేతలు బట్టి, మెరైనర్ షిప్ కెప్టెన్ అతని దగ్గర ఏముంటుంది? చార్ట్ ఉంటుంది. ఆ చార్ట్ బట్టి కమాన్ షిప్ని డైరెక్షన్లో తిప్పండి, ఈ డైరెక్షన్లోనే వెళ్ళాలి, ఎందుకంటే ఇదిలో మార్గం ఉంది, ఈ త్రోవలోనే వెళ్ళాలి. ఈ త్రోవలో సముద్రం వచ్చినా, ఏమొచ్చినా, జలములు వచ్చినా, ఏమంటే ఇక సముద్ర మార్గాలు కనబడుతున్నాయి. చూసారా? ఏమండి ఇది ప్రపంచవ్యాప్తంగా. ఒకవేళ మనం ప్రపంచ పటం మనం సింపుల్గా మనం అనుకుంటే, అది మీకు ఎడం చేతి వైపు కనబడుతుంది ఉత్తర దక్షిణ అమెరికాలు, కిందది ఆ తర్వాత ఆఫ్రికా ఖండము, ఆ తర్వాత పైన ఉన్నది ఆసియా ఖండము. అది కూడా మనం ఇండియా కూడా కనబడుతుంది చూడండి, చిన్నది అక్కడ ఆల్రెడీ కంటైనర్లు బొమ్మ పెట్టేశారు చూడండి, అదిగోండి ఇండియా క్లోజప్ చేశారు చూడండి, అది ఇండియా. అంటే ఆయా ప్రాంతాల నుంచి ఏంటి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అవుతున్నాయి చూడండి, కంటైనర్ల పేరట గ్యాసు, కోలు, ఏమండి బంగారము. ఒకటి కాదండి, చాలా రకాలుగా మొత్తం ప్రపంచవ్యాప్తముగా చార్టులు చూసారు, గీతలు ఎలా తిరుగుతున్నాయి, వాళ్ళు ఎలా తిరుగుతున్నాయి చూడండి. అంటే భారతదేశం నుంచి ఒకవేళ ఏదైనా అమెరికాకి వెళ్ళాలి అంటే ఏమండి మార్గం ఎక్కడ? ఒకప్పుడు సూయజ్ కెనాల్ అనేది తవ్వారండి. ఇవ్వండి ఎర్ర సముద్రం, గ్యాస్ అని కనబడుతుంది చూడండి, అక్కడ క్లోజప్ చేయండి. గ్యాస్ అని కనబడుతుంది చూసారా? అక్కడ మీరు క్లోజప్ చేయండి. ఆ క్లోజప్లో మీకు ఏం కనబడుతుందంటే, చూసారా మీరు జాగ్రత్తగా? అక్కడ మీకు ఒకటి కనబడుతుంది. ఏం కనబడుతుంది? మార్గం కనబడుతుంది చూసారా? అక్కడ సూయజ్ కెనాల్ అన్నారంటే అదిగోండి ఆఫ్రికా ఖండానికి ఆనుకొని ఉన్నది, ఆఫ్రికా ఖండానికి ఆనుకొని ఉన్నది. అదిగోండి రైట్ సైడ్ ఆ గ్యాస్ కిందనే గీత, 2 గ్యాస్ సిలిండర్లు కనబడుతున్నాయి మీకు, దాని కింద ఒక బ్లూ గీత ఉంది చూడండి, అది సూయజ్ కెనాల్ అన్నారు దాన్ని. అంటే మనిషి తవ్విన ఆ చిన్న మార్గం, మట్టి మార్గాన్ని తవ్వేసి మధ్యధరా సముద్రానికి, ఎర్ర సముద్రం నుంచి మార్గాన్ని కలిపారు, దాన్ని సూయజ్ కెనాల్ అన్నారు. అంటే చిన్న కాలువ తవ్వారనమాట. ఏమండి సూయజ్ కెనాల్ అంటారు. మీరు చూడండి భౌగోళికంగా కూడా మీరు గూగుల్లోనికి వెళ్ళి సూయజ్ కెనాల్ అని కొట్టండి, అంటే సూయజ్ కాలువ అన్నారు దాన్ని. అంటే సముద్రం గుండా భారతదేశంలో బయలుదేరింది అమెరికా వెళ్ళాలనుకోండి, అబ్బో ఈ ఆఫ్రికా ఖండం అంతా కింద నుంచి చుట్టుకొచ్చి ఎడం చేతి వైపు ఉన్న అమెరికాకి వెళ్ళడం అంటే చాలా టైం అయిపోతుంది. కాబట్టి అందుకే ఏం చేస్తున్నారంటే సింపుల్గా ఇండియా నుంచి బయలుదేరింది, అలాగా చూసారా ఆ దోహా, ఖతరు, ఎమిరేట్స్ ఆ ప్రాంతాన్ని అలాగ దాటుకొని వచ్చి అక్కడున్న ఎర్ర సముద్రంలోనికి ప్రవేశించి, ఎర్ర సముద్రం నుంచి మధ్యధరా సముద్రంలోనికి, ఆ గ్యాస్ సిలిండర్ల దగ్గర కనబడుతుంది గీత, అక్కడి నుంచి ప్రవేశించి అక్కడి నుంచి ఎర్రగా మీకు కనబడుతుంది చూసారా? ఏమంటే ట్యాంకర్లా కనబడుతున్నాయి, అక్కడి నుంచి అలాగే ఎడం చేయడం నుంచి అమెరికాకి వెళ్ళిపోతుంది. అమెరికా అయితే అమెరికా, బ్రిటన్ అయితే బ్రిటన్. ఏమండి ఈ అన్ని ప్రాంతాలకి కూడా సముద్ర మార్గాలండి, ఇవన్నీ సముద్ర మార్గాలు. అదేండి సూయజ్ కెనాల్ చూసారా? అంటే మనిషి తవ్విన కాలువ. అంటే క్రిందనున్న ఎర్ర సముద్రం నుంచి, ఏమంటే అదే ఇస్రాయేల్ దాటారు కదా ఎర్ర సముద్రం, ఆ ఎర్ర సముద్రానికి మధ్యధరా సముద్రాన్ని మెడిటేరియన్ సీ అంటారు, దానికి కాలువ తవ్వారు, దాన్ని సూయజ్ కెనాల్ అన్నారు. దాని గుండా షిప్పులు ప్రయాణం చేసి పెద్ద దూరాన్ని తగ్గించుకోవడానికి మనిషి భూమార్గాన్ని కాలువ కింద తవ్వాడు, ఇది సూయజ్ కెనాల్. ఓకే, కానీ మరి ఎన్ని ప్రయాణం చేయాలంటే మార్గం కావాలి కదండి సముద్రంలో. ఎంత మంచి మాట. ఇప్పుడు చదవండి యెషయా గ్రంథం 43, యెషయా గ్రంథం 43వ అధ్యాయంలోని 16వ వచనంలోని అద్భుతమైన క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల నాటి మాట. సముద్రములో త్రోవను కలుగజేయువాడను, వడిగల జలములలో మార్గము కలుగజేయువాడునగు యెహోవా.
యెహోవా మార్గం కలుగు చేశాడయ్యా. నువ్వేమో ఫాదర్ ఆఫ్ ఓషియోనోగ్రఫీ అని మా అత్తయ్య గారి పేరు పెట్టు. పోన్లే, ఆయన చెప్పాడు, ఆయన కూడా బైబిల్ అని చెప్పాడు, కానీ మరి బైబిల్ పేరు నువ్వు చెప్పావా? చెప్పరు. అమ్మమ్మ బైబిల్ పేరు చెప్తే బైబిల్ ఎంత గొప్పదైపోతుంది. రే, మీరు బైబిల్ ఎంత అణగదొరక్కాలనుకున్న యాటం బాంబు లాంటిదిరా అది. తొక్కే కొద్దీ దానికి ఒత్తిడి ఎక్కువ అవుతుంది, నలిపే కొద్దీ దానికి పేలుడు విస్ఫోటన ఎక్కువైపోతుంది. అందుకే ప్రపంచం అంతా విస్తరించిపోతుంది బైబిల్. అందుకే గుండెల్లో గుబులు ఒక్కొక్కడికి ఏంటని, అమ్మో వీళ్ళు వచ్చేసారా, బైబిల్ చెప్పేస్తున్నారా. ఎందుకురా ఆ ధైర్యం? పిరికోడరా మీరంతా. బైబిల్ చెప్తే ఎందుకురా బైబిల్ బ్యాన్ చేసేయండి. మీరు మా గ్రామంలో వాక్యం చెప్పడానికి వీల్లేదు, బైబిల్ పట్టుకొని మీరు రావడానికి వీల్లేదు. ఎందుకు? రే, బైబిల్ జోలికి ఎవరు వచ్చినా తడిచిపోతారా, నిజంగా తడిచిపోతారు. వద్దు. అందుకే బైబిల్ గౌరవించండి. ఒకసారి బైబిల్ చదవండారా. బైబిల్లోని ఖ్యాతి ఏంటో, బైబిల్లో రాయబడిన ఇన్ని విశేషమైన సంగతులు, సందర్భాలు, సముద్రాలు కూర్చుంది, భూభాగాలు కూర్చుంది, భూలోతులు కూర్చుంది, విశ్వాంతరాల కోసం ఉంది, గ్రహాల కోసం ఉంది, నక్షత్రాల కోసం ఉంది. బైబిల్లో లేనిదేంట్రా? వాట్ నాట్? అన్ని బైబిల్లో ఉన్నాయి. ఇంత మహాజ్ఞాన గ్రంథమైన బైబిల్ని ప్రక్కకు పెడుతున్నారే, తప్పు చేస్తున్నారు. వద్దు. బ్రతుకుంటుండగానే బైబిల్ యొక్క ఔన్నత్యాన్ని గ్రహించండర్రా. బైబిల్లో రాయబడిన అతీతమైన సంగతులు, దేవుడు రాయించిన విశేషమైన సంగతులు, వాటిని చదివితే ఆహా, దేవుడు నిజంగా మనుషులను ప్రేమించి ఇన్ని సంగతులను భద్రపరిచాడా. నువ్వు కాలవ తవ్వేదో గొప్పది అనుకుంటున్నావే, సూయజ్ కెనాల్ గొప్పగా చెప్పుకున్నావే. నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను దేవుడు తవ్విన కాలువల కోసం. దేవుని పిల్లలారా, మహాసముద్రములో మహాదేవుని ఉనికి, మహాసముద్రాలలో బైబిల్ జ్ఞానపు ఉనికి లేదా? ఎవరండి కాదనగలడు? ఎవరండి బైబిల్ లేదనగలరు? ఎవరండి బైబిల్ తప్పనగలరు? అనలేరు. అనాలేటి నిరూపించాలరా. లొడలొడ వాగడం కాదురా, ప్రూవ్, నిరూపణ. బైబిల్ తప్పని ప్రూవ్ చెయ్యి చూద్దాం. బైబిల్ యొక్క ఉనికిని ప్రూవ్ చేయడానికి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఉంది. ఉన్నాం. అందుకే ఈ తరంలో దేవుడు మమ్మల్ని పుట్టించాడు ఆయన కోసం, ఆయన నామ ఘనత కోసం, ఆయన నామ వ్యాప్తి కోసం, ఆయన నామ కీర్తి వ్యాప్తి కోసం చెప్పాలండి. చెప్పకపోతే ఎలా? ఆ మహాసముద్రంలో మహాదేవుని ఉనికి ఇంకెంతగా ఉందో. ఏమండి, ఈ ఎపిసోడ్లో టైం లేదు. నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని విశేషమైన సంగతులు తెలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ రీడింగ్ బైబిల్. గాడ్ బ్లెస్ యూ ఆల్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహాదేవ, మహోన్నతుడా, మీ నామము నిరంతరము స్తుతించి కీర్తించబడాలి తండ్రి. మీ నామము వేనోళ్ళ పొగడబడాలి. మీ కీర్తి ప్రపంచ వ్యాప్తము కావాలి. అదే మా ఆశ, మా కోరిక. అందుకు మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకు ధన్యవాదాలు. దుష్టుని యొక్క కోరల నుంచి మమ్మల్ని కాపాడి ప్రతి నిత్యము మీ పక్షాన నిలువబడి పోరాడే యోధులుగా, అజేయులుగా మమ్మల్ని నిలువబెట్టండి. ఎందరో నీ పిల్లలు నీ మాటలు విన్నారు, మీ పట్ల విశ్వాసాన్ని బలపరుచుకున్నారని నాకు తెలుసు. మీరిచ్చిన గ్రంథాన్ని మేము కలిగి ఉండటం నిజంగా మా పట్ల మీరు చూపించిన అపురూపమైన ప్రేమ. ఇంత గొప్ప జ్ఞానానికి వారసులుగా మమ్మల్ని చేసినందులకే మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరిన్ని విశేషమైన సంగతులు బైబిలులోని మీరు రాయించిన అపురూపమైన మీ సందేశాలను మేము వినగలుగుటకు మాకు మా అందరికీ నేర్పించవలసిందిగా ప్రార్థిస్తూ చేసిన మేళ్ళు ఉపకారాలన్నిటి బట్టి కృతజ్ఞతాస్తుతులు మహాదేవునిగా మీకు చెల్లించుకుంటూ ఘనత మహిమ ప్రభావాలు ఎల్లప్పుడూ మీకే చెల్లాలని కాంక్షిస్తూ క్రీస్తు యేసు వారి అమూల్యమైన నామములు ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.